హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ జరుగుతుంది. డే 2 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి డే 1 సమ్మరీ చూద్దాము. టీమిండియా డే 1కి 336 రన్స్ చేసింది, 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి జైస్వాల్ అండ్ అశ్విన్ క్రీజ్లో ఉన్నారు. జైస్వాల్ 179 నాట్అవుట్, అశ్విన్ 5 రన్స్తో నాట్అవుట్తో ఉన్నారు. ఒకసారి డే 2 సమ్మరీ కూడా చూద్దాము. సమ్మరీ చూసిన తర్వాత మ్యాచ్ ఫుల్ రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 1 స్కోర్కి జస్ట్ 60 రన్స్ యాడ్ చేసి ఆల్అవుట్ అయింది. టీమిండియా టోటల్ స్కోర్ 396. ఇండియా బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోరు జైస్వాల్ 209, సెకండ్ హైయెస్ట్ వచ్చి శుభ్మన్ గిల్ 34 రన్స్, థర్డ్ హైయెస్ట్ పటిదార్ 32 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసినట్లయితే అండర్సన్కి 3 వికెట్లు తీసాడు, 47 రన్స్ ఇచ్చి. రెహాన్ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు, 65 రన్స్ ఇచ్చి. బషీర్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 138 రన్స్ ఇచ్చి. ఇంగ్లాండ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 253 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో టాప్ స్కోరర్ క్రాలీ 76 రన్స్, బెన్ స్టోక్ 47 రన్స్, బెయిర్స్టో 25 రన్స్. ఇండియా బౌలింగ్ చూద్దాం. ఇండియా బౌలింగ్లో బుమ్రా ఎక్సలెంట్గా బౌల్ చేసిండు, 6 వికెట్లు తీసుకున్నాడు, 45 రన్స్ ఇచ్చి. కుల్దీప్ 71 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసింది వికెట్ నష్టపోకుండా. జైస్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి టీమిండియా 171 రన్స్ లీడ్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చూడాలనుకుంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్కి పండగ ఈరోజు. డబుల్ సెంచరీ హీరో జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడొచ్చు. సండే కదా, హాలిడేనే అందరికీ. ఇది సూపర్ సండేగా ఉంటుంది, మనకి బెస్ట్ వీకెండ్ అవుతుంది. అందరు మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. లైవ్లో చూడాలంటే జియో సినిమాలో వస్తుంది లైవ్. ఫ్రెండ్స్, డే 2 ఫుల్ రివ్యూ చూద్దాం ఒకసారి. టీమిండియా 336 రన్స్తో డే 2 స్టార్ట్ చేసింది. అశ్విన్ 20 రన్స్ చేశాడు. డే 2 ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు అశ్విన్. ఇక ఈ మ్యాచ్ హీరో జైస్వాల్ అని చెప్పాలి. జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్తో డబుల్ సెంచరీ చేసిండు. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నెక్స్ట్ జైస్వాల్ కూడా 209 పరుగులు చేసి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యాడు. బుమ్రా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ డక్అవుట్ అయ్యిండు. టీమిండియా 396 రన్స్కి ఆల్అవుట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాటర్ బెన్ డకెట్ 21 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఇంకో ఓపెనర్ క్రాలీ 76 రన్స్కి అవుట్ అయ్యాడు. జో రూట్ 5 రన్స్కి అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ బాల్ చూడండి, మ్యాచ్ మొత్తానికి హైలైట్. క్లీన్ బౌల్డ్ బుమ్రా బౌలింగ్. డేంజర్ మ్యాన్ పోప్ 23 రన్స్కి అవుట్ అయ్యిండు. బెయిర్స్టో 25 రన్స్కి అవుట్ అయ్యిండు బుమ్రాకి. ఫోక్స్ 6 రన్స్కి క్లీన్ బౌల్డ్ అయ్యిండు కుల్దీప్ బౌలింగ్లో. అహ్మద్ 6 రన్స్కి అవుట్ అయ్యిండు కుల్దీప్ బౌలింగ్లో గిల్కి క్యాచ్ ఇచ్చి. బెన్ స్టోక్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ 47 రన్స్ కొట్టి. హార్ట్లీ 21 రన్స్కి బుమ్రా బౌలింగ్లో గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫైనల్ వికెట్గా అండర్సన్ బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 253 రన్స్కి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇండియా బౌలింగ్ వచ్చేసరికి బుమ్రాకి 6 వికెట్లు పడ్డాయి, కులదీప్కి 3 వికెట్లు పడ్డాయి, అక్షర్ పటేల్కి 1 వికెట్ పడింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 28 రన్స్కి 0 వికెట్. జైస్వాల్ అండ్ రోహిత్ ఆడుతున్నారు. ఫ్రెండ్స్, టీమిండియా ప్రస్తుతానికి 171 రన్స్ ఆధిక్యంలో ఉంది. డే 3 రేపు జైస్వాల్ అండ్ రోహిత్ బ్యాటింగ్ చూడొచ్చు మనం. లైవ్ మ్యాచ్ చూడాలంటే మాత్రం జియో సినిమాలో లైవ్ వస్తుంది. టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ప్రస్తుతానికి ఇండియానే ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. ఫ్రెండ్స్, నేను ఓన్లీ ఇండియా మ్యాచ్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.